ఏదో ఏదో బాగుందే, ఎంతో ఎంతో బాగుందే, నీతో చెప్పాలనుకుందే, నువ్వంటూ ఉంటే బాగుందే, నీకు నాకు తెలిసిందే, నిన్ను నన్ను కలిపిందే, నువ్వు నేను తలచిందే, నిజమవుతుంటే బాగుందే. ప్రియ స్వాగతం సుస్వాగతం నా హృదయముంది నీ కొరకే, ఇన్నాళ్ళుగా గడిచిన గతం వేచింది ఈ క్షణానికే, తెల తెల్లని ఎద కాగితం నీ కలలు నిండి కలలొలికే, లేదే ఇక ఏ కోరికే, పిలిచే పెదాల ముంగిట వరాల సల్లుగా ఫలించి వాళ్ళను వెంగల చురుకే. ఎంతిష్టం నువ్వంటే నేనేమి చెప్పను, నా ఊపిరి నువ్వంటూ నేనెలా చూపను, నువ్వే తిరిగిమ్మన్నా నేనివ్వలేను నాలో ఉన్న నిన్ను, నీ రాకకు మును ముందుగా నిశ్శబ్దమే నా సంబరం, నా జీవితం పేరిప్పుడు అందాల అద్భుతం, ఈ గుండెపై చేసావులే నీ పలుకు సంతకం, ఆకాశం తాకిందే ఆనందం. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట, అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. Live for
జీవితంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్సా అంటే ఏదో పొరపాట ఏ ఆనందమంటే పైనేదో లేదే మనలోనే దాగుంది చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది ఆట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు సరే కనక సాగురెందుకు ఏ పూటంటే ఆ పూటే ఏ చోటంటే ఆ చోటే హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా ఎవరికి వారే ఏదో మూల ఏకాంతంగా ఉంటారే పలుకే కరువై మోగనోములా అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుందే Attention everybody, సరదాగా చేయాలండి ABCD చాలండి anybody can dance అండి అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి బతుకుల్లో ఎలుగే నువ్వమ్మా పల్లెలు నుంచి పరదేశాలు చేరాయి అంబర
సంబరాలు పిల్లలు ముందు కూర్చోవాలమ్మా, పిల్లలందరూ కూడా ఆయన కూర్చో. స్వాగతం
ధన్యవాదాలమ్మా. మరి చక్కైనటువంటి స్వాగత గీతంతో మరి ఈ కార్యక్రమాన్ని సేవలు ఉపాధ్యాయ వృత్తిలో సుమారు 38 సంవత్సరాల పాటు తన సేవలు అందించి ఎన్నో పాఠశాలల్లో ఉత్తమమైన విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఇదే పాఠశాలలో రెండవసారి 3 సంవత్సరాల పాటు ఉత్తమ ఆంగ్ల ఉపాధ్యాయునిగా 2 సంవత్సరాలు, గడిచిన 1 సంవత్సరం పాటు ప్రధానోపాధ్యాయులుగా మా అందరికీ టీం లీడర్గా మా బాస్గా చక్కగా రాణించి ఈరోజు తను ఉద్యోగరీత్యా తప్పనిసరి సమయంలో మరి పదవి విరమణ చేయవలసిన సమయం ఆసన్నమైనది కాబట్టి ఈరోజు ఈ పదవి విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఈరోజు అంటే కొంత చేదు కొంత తీపి అన్ని రకాల కలయికలతో ఈ యొక్క సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు కనుల విందుగా మీ యొక్క అతిరథ మహారాజుల సమక్షంలో ఈరోజు ఏర్పాటు అవుతుంది. ఈ యొక్క ఎంతో సమయాన్ని తెచ్చించి మన ఈరోజు మనకి విచ్చేసిన అతిథులను కూడా మనం సగౌరవంగా మనం ఆహ్వానం మరికొద్ది క్షణాల్లో విచ్చేస్తున్నారు ఆహ్వానం మేడం. అదేవిధంగా MU2 గౌరవనీయులు శ్రీ బండా శ్రీనివాస మాస్టర్ కూడా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. సార్ కూడా మరొక క్షణాలు గారిని కూడా మనం సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. వారు విభిన్న కారణాలతో వేరు వేరు కార్యక్రమం ఉన్న కారణంగా ఏదో క్షణంలో వచ్చి వస్తారని ఆశిస్తున్నాం. తదుపరి కార్యక్రమం వారు పాల్గొంటారు. అదేవిధంగా మన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC శ్రీ గాంధీ శ్రీనివాసరావు గారిని కూడా మనం చైర్మన్ మరి దేవుడి భగవాన్ కూడా వేదికపై రావాల్సిందిగా కూర్చున్నాం. మరి ఎక్స్ ఎంపీటీసీ గారు మిడతా కాశీ విశ్వేశ్వర గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తుంది. సర్పంచ్ గారు రమణ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఎంతో దూరం నుంచి ఎన్నో వేయిత HM గారు మన CH ఈశ్వర మేషాన్ని కూడా సగౌరవంగా వేదికపై కోరుతున్నాం. అదేవిధంగా ధర్మవరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వర మేషాన్ని కూడా సగౌరవంగా వేదికపైకి పాఠశాలలో మరి ప్రధానోపాధ్యాయులుగా చేస్తూ మరి పదవి విరమణ పొందినటువంటి మా ప్రీతమ ప్రధానోపాధ్యాయులు వల్లూరు అరుణకుమార్ మేషాన్ని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. మరి ఇదే కార్యక్రమానికి ఎంతో తోని వచ్చినటువంటి కొట్యాడ S అప్పారావు మాస్టర్ని కూడా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. 38 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తి ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా 62 సంవత్సరాల వయసు వరకు కూడా అదే ఊపిని సత్యనారాయణ మాస్టర్ దంపతులకు ఘన స్వాగతం. వేదికపైకి రండి సార్. అండి
వందనమిదే గురువర్యులకు ఆచార్యులకు గురువర్యులకు తననం 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 అజ్ఞాన చీకటిని తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగించి విజ్ఞాన జ్యోతిని వెలిగించి ఎదలమారుల జీవనదులలో నింపే మా గురువులకు వందనమిదే అభివందనమిదే వందనమిదే అభివందనమిదే వందనమిదే గురువర్యులకు ఆచార్యులకు గురువర్యులకు శిలలాగా ఉన్న మమ్ములను శిల్పాలుగా తీర్చిదిద్ది శిల్పాలుగా తీర్చిదిద్ది జాతికి గొప్ప ఖ్యాతినందించు పౌరులుగా మార్చు గురువులకు వందనమిదే అభివందనమిదే వందనమిదే అభివందనమిదే వందనమిదే గురువర్యులకు ఆచార్యులకు గురువర్యులకు తననం 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 మా ఉన్నతిని గురు దక్షిణగా భావించే మా గురువులారా భావించే మా గురువులారా ఉత్తమ పౌరులుగా నిలిచి తీర్చుకుంటాము వీరులకు వందనమిదే అభివందనమిదే వందనమిదే అభివందనమిదే వందనమిదే గురువర్యులకు ఆచార్యులకు గురువర్యులకు జ్ఞాన జలాలతో విజ్ఞాన విరులను పోయించి వెన్ను తట్టి విద్య నేర్పి వెలుగును నింపే గురువులకు వందనమిదే అభివందనమిదే వందనమిదే అభివందనమిదే వందనమిదే గురువర్యులకు ఆచార్యులకు గురువర్యులకు వందనమిదే అభివందనమిదే వందనమిదే అభివందనమిదే వందనమిదే గురువర్యులకు ఆచార్యులకు గురువర్యులకు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు
పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రోత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్యైచ్చై సర్వమేవ తేనాప్నోతి సర్వం జేతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుం వర్తయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఓషధయః సగం సమోషధయ ఓషధయః సంవదంతే వదంతే సగుం సంవదంతే వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సోమేన సహ సహ సోమేన సోమేన సహ సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణ కరోతి కరో బ్రాహ్మణస్తంతం బ్రాహ్మణో బ్రాహ్మణస్తం తన్ రాజన్ రాజన్ తన్ తగున్ రాజన్ రాజన్ పారయామసి పారయామసి రాజన్ రాజన్ పారయామసి సాంగ్రహణ్యేష్యాయజతే ఇమాం జనతాగం కృష్ణానీతి ద్వాదశారత్నీరసనాభవ ద్వాదశమాసాః సంవత్సరः సంవత్సరమేవావరుంధే ఊర్ధ్వైముంజాః ఊర్ధ్వమేవావరుంధే చిత్రా నక్షత్రం భవతి ఏతత్ కర్మ యజస్వమేధ సమృద్ధిః శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయురతి దీర్ఘాయుషవస్సు సౌభాగ్యవతీ భవ ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్సు శాశ్వత సానుకూల్య దాంపత్యఫలసిద్ధిరస్సు సాగర్వర్ష శతపర్యంతం సుఖజీవన ప్రాప్తిరస్సు ఏతత్సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత సానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇష్టదేవత కులదేవత పితృదేవత గ్రామదేవత పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్సు. మనోవాంఛ ఫలసి మనస్సులో ఏ కోరికలు ఉంటే ఈ శేష జీవితం అంతా ఆ విధంగా సాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. స్వస్తి. అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు సన్మానం పదవీ విరమణ గావిస్తున్న సత్యనారాయణ మేష దంపతులకు కూడా నా యొక్క నమస్కారములు. విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈరోజు మన కంటకాపల్లి పాఠశాలకి ఒక తరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న రోజు ఇది. ఈరోజు మన ప్రధానోపాధ్యాయులు గారైన ఐఎస్ఎన్ గారు అనేక రకాలుగా మన పాఠశాలను అభివృద్ధి చేసి, అలాగే అతను 37 సంవత్సరాలు సుదీర్ఘంగా విద్యార్థులు ఎంతవరకో తన విద్యాబుద్ధులు నేర్పించి ఈరోజు పదవీ విరమణ గావిస్తున్న రోజు. ఆయన ఈ పాఠశాలకి ఎంతగానో కృషి చేశారు. తన 37 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంతంలో అందరికీ కూడా సత్యనారాయణ మేషారు అంటే తెలియదు. అందరికీ కూడా ఐఎస్ఎన్ గారు అంటేనే సుపరిచితం. అలాగే ఇంగ్లీష్లో ఆయన మంచి దిట్ట. ఆ ఇంగ్లీష్ని ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశారంటే ఈ ప్రాంతంలో విద్యార్థులందరికీ కూడా అనేకమైన ఉచితంగా కొత్త వలసలో కానీ ఈ కంటకపల్లిలో కానీ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కానీ మిగతా విషయాల్లో కూడా ఆయన ఉచితంగా అనేక రకమైన ఇంగ్లీష్ కోసం అభివృద్ధి చేసి వాళ్ళు ఉద్యోగాల్లో కాంపిటేటివ్లో ఉద్యోగాలను సాధించడానికి వీలుగా ఆయన ఎంతగానో కృషి చేశారు. లేకపోతే ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని కాలంలో ఆయన 1 సంవత్సరం పూర్తి కాలాన్ని నియోగించుకున్నారు. ఆ పూర్తి కాలం అతని పరిపాలనలో ఈ పాఠశాలలో చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 100% రిజల్ట్ని తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే. అలాగే మనకి హైయెస్ట్ మార్క్స్ కూడా ఈ సంవత్సరం ఈ పాఠశాల చరిత్రలో 566 మార్కులు సాధించగలిగారు. అందరికీ ఒక తాటి మీద అందరు ఉపాధ్యాయుల్ని కూడా ఒక తాటి మీద అందరినీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అతని పరిపాలనలో చాలా చక్కగా ఈ పాఠశాల అభివృద్ధి చెందింది. అంతేకాకుండా మనకి ఇతని దగ్గర చదువుకున్న వాళ్ళు చాలామంది విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలోనూ ఉపాధ్యాయులుగాను పరిపాలనా అధికారులుగాను ఎంతోమంది రాణిస్తున్నారు. వాళ్ళందరూ ఈ విధంగా కృషి చేయడం మనకి చాలా మంచి రోజు. అలాగే ఈయన దగ్గర ఒక్క పాఠాలు చెప్పడమే కాదు, వాళ్ళకి క్రమశిక్షణ కానీ అలాగే విలువలు కానీ నేర్పి వాళ్ళని ఉన్నతంగా తయారవడానికి వీలుగా చేయబడింది. మన మేషారు సాధ్యమైనంత వరకు ఈ రోజుతో ఆయనకి పదవీ విరమణ అయినా ఆయన మా పాఠశాలకి విశేషమైన కృషి చేశారు. ఇక ముందు కూడా ఆయన సలహాలు సంప్రదింపులు మాకు అవసరం కాబట్టి ఆయన ఎల్లవేళ్ళ మాకు అందుబాటులో ఉంటారని మేము కోరుకుంటున్నాం. మా విద్యార్థులందరూ కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి
మీరు కూడా ఈ శాశ్వత జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని నేను మనసా వాచ కోరుకుంటున్నాం. నాకు తర్వాత విషయం మాట్లాడతారు. ఓకే, ధన్యవాదాలు సార్. మరి ఇప్పుడు పాఠశాల సిబ్బంది కంటకాపల్లి వారిచే సన్మాన కార్యక్రమం ఉంటుంది. మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిలకధారణ సన్మాన కార్యక్రమం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది అందరూ కూడా రావాలి. మొత్తం ఎంటీఎస్తో పాటు ఎంటీఎస్ టీచర్స్ కూడా రావాలి. 6 9 మంది ఎంటీఎస్ అందరూ దయచేసి తొందర రావాలి. మేడం సైనింగ్ చేయాలి. మేడం గారు మేడం మేడం ఒకసారి బ్యాక్ రండి. మన చేతి మేడం అలా సైడ్కి వెళ్ళండి. సైడ్ బ్యాక్ వెళ్ళాలి. లేదండి మేడం మీరు ఒక లిట్ వైపు వచ్చేయండి. హాస్టల్ నుంచి ఉంటారు విషయం తెలిపిందా? అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. ఎమంది సత్యనారాయణ ఎంఏ త్రిబుల్ ఎంఏ బిఈడి ఎస్ఏ ఇంగ్లీష్ ప్రధానోపాధ్యాయులు ఎఫ్ఎస్సి జెడ్పిహెచ్ స్కూల్ కంటకాపల్లి తేదీ 30/6/2026న పదవీ విరమణ చేయి సందర్భంగా సమర్పించిన అభినందన చందన సన్మాన పత్రం. ఇమంది వంశాన్వయ సత్యనారాయణ నామధేయ సంస్కృతి సంప్రదాయాలతో పరిడివిల్లు విద్యల నగరంగా పేరుగాంచిన విజయనగరం జిల్లా చారిత్రక నేపథ్యం కలిగి ప్రజలకు పెట్టని కోటగా నిలిచిన ఎల్కోట మండలం జనులకు శ్రీరామరక్షగా నిలిచిన శ్రీరాంపురం నందు తేదీ 1/7/1964న అగన్య మాన్య ధన్య శ్రీమతి నారాయణమ్మ నిత్య కృషివలులు సింహాచలం నోముల ఫలంగా ఇమంది వంశవయ పారావారాక సుధాకరుడివై జన్మించుట పూర్వజన్మ సుకృత భాగ్యఫలం. గొప్పగా ఇమంది వంశాన మాన్యుడై ఖ్యాతిగాంచినట్టి జాతి జనులు కలలయందు మీరు చక్కగా రాణించి నటనయందు మీకు సాటి లేరు. విద్యా ధురీణ వినయగుణ సంపన్న పువ్వు పుట్టగానే పరిమళించు చందంపుగా ఆటపాటల ప్రాథమిక విద్య 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు శ్రీరాంపురం నందు శ్రీకారం చుట్టి 6, 7 తరగతులు కళ్ళేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు చదివి 8, 9, 10 తరగతులు ఏకోడూరు ఉన్నత పాఠశాల విశాఖపట్నం యందు ఉన్నతంగా అభ్యసించిన ఆణిముత్యం మీరు. ఉన్నత విద్యకు నుంచి ఇంటర్ విద్యను ఎస్కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు చక్కగా రాణించి డిగ్రీని ప్రైవేటుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నందు ఉత్తీర్ణత సాధించిన ఉత్తములు మీరు. స్నాతక విద్యను త్రిమూర్తుల 3 ఎంఏ త్రిబుల్ ఎంఏలు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి అద్భుతంగా చదివిన అపర సరస్వతీ మూర్తులు మీరు అనుట నిజం.
టీటీసీ విజయనగరం, బిఈడి జ్ఞానాపురం, విశాఖపట్నం నందు చక్కగా పూర్తి చేసిన విద్యారత్నం మీరు. విద్యలయందు మీరు వినయ సంపన్నులు, విషయ జ్ఞానమందు విజయ గురులు, పేరు పొందినట్టి ప్రఖ్యాత శిష్యులు. 23/9/1989లో వేపాడ మండలం దొగ్గపేట ఎలిమెంటరీ పాఠశాల యందు ఉద్యోగ బీజం నాటి 1998 నుండి కంటకాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఎస్జిటిగా స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన ఆంగ్ల సవ్యసాచి మీరు. 2005 నుండి ప్రధానోపాధ్యాయులుగా చక్కన పాలన అందించి ఉపాధ్యాయేతర సిబ్బందికి ఇబ్బంది కలిగించిన ఇమంది మీరు. వృత్తిలో మీకు మీరే సాటి, మీతో పడలేరు పోటీ. అవార్డుల ఆణిముత్యమా, మీ సేవలను గుర్తింపు ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు ఇచ్చినవి. 1 తేదీ 1/11/1992 అక్షర విజయంలో ఉత్తమ సేవకు నాటి కలెక్టర్ వి నాగిరెడ్డి గారి చేతుల మీదుగా. 2 తేదీ 1/11/2009 శ్రీ కనకమహాలక్ష్మి కల్చరల్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం వారిచే సమాజ సేవక్ అవార్డును. 3 తేదీ 26/1/2011 విద్యలో ఉచిత సేవలను గుర్తించి శ్రీ స్వామి వివేకానంద కూడా సమయం కేటాయించి విచ్చేసిన వారికి కరతాల ధ్వనులతో గట్టిగా ఆహ్వానం పలుకుతారని 2024 ఎంపీ భరత్ చేతుల మీదుగా మంగళపాలెం శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చే ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును పొందిన ఆణిముత్యం మీరు. కళారత్నమ శివపార్వతి హృదయానురాగం విశ్వామిత్ర నాటకంలో బ్రహ్మపాత్రను తిరుపతి మహతి ఆడిటోరియంలో గొప్పగా నటించారు మీరు. భీమార్జున గర్వభంగము నాటకంలో ఏకలవ్య పాత్రను తిరుపతి మహతి ఆడిటోరియంలో గొప్పగా పోషించారు. ఉష్ణేన శీతలం, డాక్టర్ నీకు జోహారు మొదలగు నాటకాలను అల్లుడు వెంకటరమణుల అన్యోన్య దాంపత్యమే కదా. ఇంత సత్యవంతమైన జీవనానికి కుమారుడు సత్య ఆదిత్య అనురాగము కదా. ఇంత ముద్దుల జీవనానికి మనవడు యశ్విను, మనవరాలు లాస్యశ్రీ ముద్దు మురుపాలే కదా. మీకు భావికాలమందు మీ శేష జీవితమంతా ఆయురారోగ్య సంపదలు కలగాలని కళారంగమందు సేవారంగమందు మీ విశేష కృషి చేసి ఖ్యాతి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ ఏ సదాశివరావుగా అంటే ఒకప్పుడు ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా ఉండేవాడిని. మొన్నటి వరకు మొన్న 1వ తేదీ తర్వాత ఆ పదవిని రిటైర్డ్ టీచర్స్ ఫెడరేషన్ అనే దాన్ని 22వ తేదీన తిరుపతిలో ప్రారంభించాం. నిన్న 26వ తేదీన విజయవాడలో దాని లోగో జెండా మొత్తం ఆవిష్కరణల కార్యక్రమంలోకి ఉపక్రమించడం అనేది మన 26న ప్రారంభమైంది. నన్నేమో కన్వీనర్ ఆర్టీఎఫ్గా ఉంచారు. అయితే సత్యనారాయణ గారికి నాకు సంబంధం, నేను ఆయన కలిపి ఇదే పాఠశాలలో 4 సంవత్సరాలు పనిచేశా. కలిపి ఇదే పాఠశాలలో 4 సంవత్సరాలు పనిచేశాం. అక్కడ విజయవాడలో కన్వీనర్గా నన్ను చిత్తూరు జిల్లా నుంచి మందాడి గారు అని చెప్పి తిరుపతి ఆయన్ని కో కన్వీనర్గా వేసేటప్పుడు అన్ని జిల్లాలకి అలాగే ఎస్టీఓలకి కన్వీనర్లుగా వేయడం జరిగింది. అలాగే అడొక్క గౌరవాధ్యక్షులు కన్వీనరు కో కన్వీనర్ను వేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే ప్రత్యేకంగా చెప్తున్నా, మన ఐఎస్ఎన్ గారు కూడా రేపటి నుంచి అంటే ఇవాళ వరకు మరి టైం లేదు కాబట్టి రేపటి నుంచి కొత్త వలస ట్రెజరీకి ఆర్టీఎఫ్కి ఆయన గౌరవాధ్యక్షులుగా ప్రకటిస్తూ ఉన్నాము. అది మొట్టమొదట అంటే ఇవాళతో ఇంగ్లీష్ భాష రేపటి నుంచి ఆర్టీఎఫ్ గౌరవాధ్యక్షుడిగా సత్యనారాయణ గారు కొనసాగుతారని చెప్పి మీకు ఆనందంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా అసలు ఉపాధ్యాయుడు అని అంటే ఏమిటి అని అంటే సాధారణంగా మీ పిల్లలు మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే మీ ఉపాధ్యాయులు అంత గొప్పవాళ్ళు.
ఎందుకంటే శుక్తి గతాంబుధ నేరము ముక్తాఫల రూపమందు పోలిక ప్రతిభా యుక్తిందగు పాత్రమున నిషిక్తంబగు గురుని విద్య సందీప్తమగున్. అంటే సాధారణంగా వాన చినుకులు పడుతూ ఉంటాయి. పిల్లలు చూసారా, వాన పడుతుంది కదా. సముద్రంలో పెడితే ఏమవుతుంది? సముద్రంలో పెడితే ఏంటవుతుంది? వాన తెలీదా? ఉప్పు నీరు అయిపోతుంది. కుళ్ళు కాలువలో పడితే కుళ్ళి నీరు అవుతుంది. గంగానదిలో పడితే పవిత్రమైన జలంగా మారుతుంది. అలాగే ఒక ముత్యపు చెప్పులో పడితే మంచి ముత్యంగా మారుతుంది. అంటే మంచి ఉపాధ్యాయుడి చేతిలో పడిన విద్యార్థి మంచి ముత్యాల్లా మారి మనకి ఆ ఉపాధ్యాయుడికి కూడా పేరు తీసుకొని వస్తాడు. అంటే ఉపాధ్యాయుడిని చూడాలంటే ఆయన దగ్గర ఉండే శిష్య బృందాన్ని మనం ఖచ్చితంగా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉపాధ్యాయుడికి అదే ఆస్తి. అంటే వ్యవసాయదారులు కించపరచడం కాదు, కానీ ఒక వ్యవసాయదారుడు 1 ఎకరా పొలంలో పంట వేస్తే 6 కాలం కష్టపడితే ఆయన సంపాదించేది ఆ ఎకరాలమే. అదే ఒక ఉపాధ్యాయుడు 4 గోడల మధ్య పాఠం చెబితే ఆయన తాలూకా సంపద ప్రపంచం నలుమూలల్లో ఉంటుంది. అది ఉపాధ్యాయుడి తాలూకా గొప్పతనం. ఒక ఎస్పీ గారి సన్మానానికి ఒక ఉపాధ్యాయుడు వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే వచ్చిన వాళ్ళందరూ గౌరవంగా చేస్తున్నారు. అవన్నీ చేసి ఆయనకు ఆ దండ వేసి వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు ఇంత గొప్పగా ఎప్పుడైనా సన్మానం అవుతుందా అని చెప్పి ఉపాధ్యాయుడు అనుకున్నారట. అనుకుంటే ఆ తర్వాత వారి విద్యార్థులు స్వయంగా పల్లకి కట్టించి వాళ్ళే భుజాల మీద మోసుకువచ్చి సన్మానం చేసి పంపించేటప్పుడు అలాంటి ఎస్పీలు 15 మంది వచ్చారట. సార్, మీ దగ్గర మేము చదువుకున్నాము కాబట్టి మీరే మా గురువులు అని. అది ఉపాధ్యాయుడి తాలూకా గొప్పతనం. అంటే గురువు అనేవాడు ఏనాడైనా సరే అనేక ప్రత్యామ్నాయాలు చూపెడుతున్నారు. ఏఐ అంటారు, టేప్ రికార్డులు అంటారు, లేకపోతే రకరకాలు చెప్తారు. ఇదేవి కూడా ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు. ఉపాధ్యాయుడు ఉంటేనే అది పాఠ్యబోధన అనేది సక్రమంగా జరుగుతుంది. మనం చెప్పేది ఒక స్టేషన్ మాస్టర్ కలిశారు. సార్, మీకు మాకు ఏంటి తేడా తెలుసా అని అడిగాడు అతను. నన్ను చెప్పమంటారా, మీరు చెప్తారా అని అడిగా. మీరే చెప్పండి చూద్దామంటే, వీఆర్ బ్రెయిన్ ద ట్రైన్స్ బట్ వీఆర్ ట్రైన్ ద బ్రెయిన్స్ అని చెప్పాను నేను. అది అంటే వాళ్ళు ట్రైన్ ఏ పట్టాల మీద కావాలంటే ఆ పట్టాలు తిప్పుతారు, కానీ మనం చేసేది బ్రెయిన్స్ని ఎలా కావాలంటే అలా తిప్పుతాము. అది ఆ రకమైనటువంటి ఉపాధ్యాయుడు ఉండడమే గొప్పతనం. ఇంక సత్యనారాయణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే ఇక్కడ వాళ్ళకి. ఎందుకంటే తల్లి పుట్టిన మేనమామతో చెప్పినట్టుగా. ఎందుకంటే ఇదే కట్టకపిల్లో నేను పనిచేశాం. ఇవాళ ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయంటే లెక్క పెట్టి మరి 1111 చెట్లు వేయాలి అని చెప్పి ఇక్కడ ఈ చెట్లని ఆ రోజు వేసి ఉన్నాం. 1996 నుంచి 2000 వరకు 4 సంవత్సరాలు ఇదే పాఠశాలలో పనిచేసి ఇదంతా ఎందుకు పనికిరానట్లుగా అక్కడ పిల్లలు క్యారేజీలు తెచ్చుకునేవారు కాదు. అప్పుడు మధ్యాహ్న భోజనం లేదు. ఇక్కడ అసహ్యంగా చెప్పి పిల్లలు క్యారేజీలు తెచ్చేవారు కాదు. ఒకవేళ మాస్టర్లు తెచ్చిన తలుపులు వేసుకుని లోన పోంచేయవలసిన పరిస్థితి ఉండేది. అంత అధ్వానంగా ఉండేటప్పుడు దీన్ని ఒక ఇంజనీరింగ్ ప్లాన్ లాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా దాని నుంచి దీనికి ఒక కట్టలా కట్టాము. ఇదంతా దున్నించితే మొత్తం సదునైంది. తర్వాత చెప్పాను కదా, 1111 మొక్కలు ఒక చిన్న పార్కులా చేసి, అంటే మేము సత్యనారాయణ గారు, నేను, తిరుపతి తప్పారావు గారు, డి రాములు గారు, ఆ నలుగురిని కలిసి ఎక్కడైతే క్యారేజీలు తినడానికి ఇబ్బంది పడ్డారో అక్కడ ఫోటోలు తీసుకోవడానికి పెళ్ళిళ్ళకి వస్తుండేవారు. ఇక్కడ అంత అందమైన ప్రదేశంగా ఈ కంటకాపిల్లి పాఠశాలని భౌతికంగా తయారు చేయడం జరిగింది. అలాగే పిల్లలు కూడా ఇవాళ చూస్తే నేను ఆశ్చర్యపోయా. 71 అప్పుడు 350 వరకు
పిల్లలు ఉంటూ ఉండేవారు. అది ఒక్కడే కాదు, దీనికి అనేక కారణాలు ఉన్నాయి. నరవర నీచే నాచే వరమడిగిన కుంది చేత అని చెప్పి పాఠశాలలు భ్రష్టుపడడానికి ఒకే ఒక కారణం కాదు, అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా దీనికి మార్పు బాలకృష్ణమ్మ గారు చాలా బాగా చెప్పేవారు. ఎప్పుడు కూడా ఏంటనేవారంటే, ఈ ప్రభుత్వాలు మంచి విత్తనాన్ని ఎంచి తెచ్చాయంట. మంచి మామిడి టెంకని తీసుకొచ్చాయి, ఒక చోట పాతాయి, దానికి రోజు నీరు ఎరువులు ఇలాంటివన్నీ వేస్తున్నారు. వేసిన తర్వాత మరి టెంక నాటిందా లేదని చూసి మళ్ళీ కప్పెట్టేస్తున్నారు. అలా చేసేసరికల్లా ఏమవుతుంది అని అంటే, టెంక మొలకెత్తది కదా, కుళ్ళి చేస్తుంది, అది విద్యా వ్యవస్థ అని చెప్పారు. అంటే అనేక రకాలైన ఇబ్బందులతో ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే రెండే నుండి భయము భక్తి, అయితే భయం లేకపోతే భక్తి, దాని ద్వారా మనందరం కూడా విద్య నేర్చుకున్నాం. కానీ ఇవాళ ఎందుకో అందరికీ తెలిసిన వాటిని కూడా ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను విరమిస్తా. 1 నుంచి 5వ తరగతి వరకు భాషలో విద్యాబోధన ఉండాలి. రాష్ట్రపతి దగ్గర నుండి శాస్త్రవేత్తలు, తల్లిదండ్రులు అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ పాఠశాలలు ఎక్కడున్నాయండి? ఇంగ్లీష్ మీడియం పాఠశాలలే. కానీ ఒక విచిత్రం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాలలు లేవు. కర్ణాటకలో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి తెలుగు మీడియం పాఠశాలలు. కానీ లే రాష్ట్రంలోనే లేవు. ఇది మనకు విద్యా తాలూకా గొప్పతనం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. తర్వాత అంటే ఈ పాలకుల తాలూకా విధానాలు మనము ఒకసారి పునరాలోచించుకుంటూ ఉండాలి. ప్రతి దగ్గర కూడా ఆలోచించేటప్పుడు మనం ఏ రకమైనటువంటి విద్యా విధానం కావాలి అనే దానికి ఆనాడు కొఠారి కమిటీ దగ్గర నుండి మొట్టమొదటి హంటర్ కమిటీ అండి విద్యాశాఖలో, ఆఖరిని ఎన్టీ రామకృష్ణారావు కమిటీ, అంతవరకు ఓల్డ్ కమిటీలు కమిషన్లు వచ్చాయి. ప్రతి ఒక్కరూ చెబుతారు ఏమని, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి ఖచ్చితంగా కొఠారి కమిటీ చాలా ఉన్నతమైనది అని. ఏమండి దాన్నే అమలు చేయొచ్చుగా, ఎవరు వద్దన్నారు ప్రభుత్వాలకి? మరి ఎందుకు అమలు చేయట్లా? దాంట్లో 2 పాయింట్లు అంటే నేను గ్రహించినవే. అక్కడ కామన్ స్కూలింగ్ విధానం అనేది ఉంది. అంటే ఒక రాష్ట్రపతి కొడుకైనా ఒక సామాన్యుడి కొడుకైనా ఒకే రకమైన విద్యా విధానం అందాలి, ఒకే రకమైన పాఠశాలలు ఉండాలి అనేది కొఠారి కమిటీలో ఉండే రిపోర్ట్. ఇంక అన్నిటినీ మించి ఇంకోటి ఏంటంటే, ఉపాధ్యాయుడు తప్పు చేస్తే ఒక తరం నాశనం అవుతుంది. ఒక జడ్జి కానీ తప్పు చేస్తే మహా అయితే 1-2 ఉరిశిక్ష పడుతుంది. కాబట్టి ఆ జడ్జికి ఉండే గౌరవము, ఆ జడ్జికి ఉంటే సమానమైన వేతనం అనేది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి ఇవ్వాలి అని చెప్పి ఆయన రాసి ఉన్నాడు. అందువలన అది ఏమైంది అని అంటే, అడకెక్కేసి కూర్చుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి ఎందుకు దింపలేరు. ఇవాళ తామర చంపరగా ప్రైవేటు పాఠశాలలకి ఉన్నారు. ఇంకా ఈ ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళే మన పాఠశాలకు వస్తున్నారు. కానీ మనం గర్వపడవచ్చు, అటువంటి మట్టిలోంచి కూడా ఒక 6 సంవత్సరాల నుండి ఉన్నత పాఠశాలలో బ్రహ్మాండంగా పనిచేసి మీతో పోటీకి సమంగా మేము ఉన్నాయని చెప్పి నిరూపిస్తూ ఉన్నాయి. దానికి ఖచ్చితంగా ఈ ఉపాధ్యాయ లోకాన్ని మనం కొనియాడవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇంక సత్యనారాయణ గారితో ఏంటంటే ముక్కుసూటి మనిషి, చాలా అంటే ఆయనకి ప్రేమ ఎంత ఉందో కోపం కూడా కంటే ఎక్కువే ఉంటుంది ప్రతి ఒక్కరి మీదను. కాబట్టి అది క్షణికం, కోపం, ప్రేమ అనేది అధికం. కాబట్టి ఆయన కుటుంబ విషయాల్లోనూ అలాగే పాఠశాల విషయాల్లోనూ కూడా అలాగని చెప్పి విద్యార్థికి ఏనాడు కూడా అన్యాయం జరగలే, అన్యాయం చేయకూడదు, వారి గురించే మనం ఉన్నాము అనే భావనతోటే అందరం కలిపి 4 దిక్కుల్లోకి వచ్చేవారం.
కానీ కలిసి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు ఒకే మాట మీద పనిచేయడం వలన ఆ రోజు ఈఆర్ అప్పారావు ఉండేవారు డిజిఓగా. అయినా వస్తాను అని అంటే ముందు కంటికపిల్లి పాఠశాల తీసుకొచ్చి చూపెట్టేయండి అని చెప్పి ఈ పాఠశాలను చూపెట్టి వెళ్తుండేవారు. అది ఆ రకంగా ఇక్కడ సాధించడం జరిగింది. కాబట్టి సత్యనారాయణ గారి తాలూకా భావి జీవితం కూడా ఆయన సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గడపాలని చెప్పి కోరుతూ శతమానం భవతి శతమానం భవతి అని తెలియజేస్తూ ఇంతటితో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఎమ్మంది రమణ గారు మరి రిటైర్ అవుతున్నారు అంటే, సత్యనారాయణ గారు రిటైర్ అవుతున్నారు అంటే ఒక విధంగా బాధ, ఒక విధంగా మా సమాజంలోకి వస్తున్నారు, మా అందరితో కలిసి పనిచేస్తారని చెప్పి ఒక విధంగా ఆనందం. మరి వారి సత్యమణి గారు మరి వారి ప్రోత్సాహం వల్ల చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఏదైతే బాధ్యతలు అప్పచే వరకు కూడా తూచా తప్పకుండా వెరీ యాక్టివ్ పర్సనాలిటీ అండి. ఎప్పుడు కూడా నేను మీలో నీరసాన్ని చూడలేదు. అటువంటి యాక్టివ్ పర్సనాలిటీ పిల్లల్ని ఎంతో అట్రాక్టివ్గా చూసుకుంటూ, మంచిగా చూసుకుంటూ ఒక మంచి సమాజాన్ని నిర్మించారని చెప్పి నేనైతే ప్రతి సందర్భంలో కూడా ఆయన నేను తలంచుకుంటూ ఉంటాను. ఆయన ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అంటే, ఏదైనా పని అప్పచెప్తే మాత్రం పని పూర్తి అయ్యేంత వరకు కూడా నిష్కల్మషంగా మరి భక్తితో శ్రద్ధతో పనిచేసే సందర్భాలు అయితే ఉన్నాయి. అన్నిటికంటే మా సదాశివరావు గారు చెప్పారు, గురువు గారు, ఏంటంటే ఆయన తాలూకా వివరాలు చాలా చక్కగా అటాచ్మెంటు, ఈ సమాజంతో ఉన్న అటాచ్మెంటు, ఈ స్కూల్ ఒకప్పుడు వాతావరణం ఇప్పుడు వాతావరణం అని చెప్పి ఒక మంచి మనిషి, ఒక మంచి ఉపాధ్యాయుడు మంచి సంకల్పంతో ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి ఆయనే ఉదాహరణ. నేను చెప్పవలసింది, అందరూ చెప్పవలసింది సదాశివరావు గారు ఆయన తాలూకా వాగ్దాడితో మొత్తం చెప్పారు. అయితే నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మాస్టర్ మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చాడు, స్కూల్ విడిచిపెట్టద్దు, స్కూల్ పిల్లలు విడిచిపెట్టద్దు, మమ్మల్ని విడిచిపెట్టద్దు. మరి ఇదే ఉత్సాహంతో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీరు సేవలు అందించాలని చెప్పి, మరి అదేవిధంగా భగవంతుడు కూడా మిమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి మీ కుటుంబాన్ని నేను కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా ప్రధానోపాధ్యాయుల వారి యొక్క సన్మాన కార్యక్రమం ఇచ్చేసి శ్రీ గురుభ్యో నమః. విద్యా ప్రదీపో గురురేవ నిత్యం సంస్కారదాత సుఖదః సదైవ అజ్ఞానరాత్రిం వినివారయంతం వందే సదా తం గురుమాదరేణ. విద్య అనే దీపాన్ని వెలిగించి సంస్కారాలను అందించి అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువులందరికీ నాకు నమస్కారాలు. ఒక మంచి పుస్తకం చదివితే ఒక జీవితం మార్చవచ్చు, కానీ ఒక మాట మనసును మార్చవచ్చు, కానీ ఒక గొప్ప గురువు ఒక తరం భవిష్యత్తునే మార్చగలడు. ఈరోజు మనం అలాంటి ఒక మహోన్నత గురువు శ్రీ ఇమంది సత్యనారాయణ సార్ గారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఇమంది ఓకే సరేనా, ఇస్తున్నాం. మన మ్యూజిక్ పెట్టాలి. కరెంట్ లేదు మాస్టర్ గారు, మొబైల్లో పెట్టి మనం లేకపోతాం సార్. మాస్టర్ గారు అలా చూడండి. మాస్టర్ గారు అలా చూడండి ఒకసారి. ఓకేనండి. ఓకేనండి. అదేవిధంగా మరి ఈరోజు ముఖ్య అతిథి ఏంటంటే మరి వివిధ పక్షాల ప్రధానోపాధ్యాయులు అందరిచే చిరు సత్కారం అండ్ అందరండి అండ్ ప్రధానోపాధ్యాయులు మరియు ఎంఈఎస్
మేడం అలా చూడండి ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఎంతో దూరం నుంచి ఇచ్చేసినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలా లైన్ పాటిస్తే సన్మానాలు అవి కంటిన్యూ అయిపోతాయి. పేరు చెప్తారు. ఓకే, నెక్స్ట్ మరి 2015 నుంచి 23 వరకు కొట్యాడ జెడ్పీఎస్ కొట్యాడ హై స్కూల్లో తమతో పనిచేసినటువంటి మరియు వారి యొక్క 2015-23 ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఇప్పుడు వారి యొక్క ప్రీతం ఉపాధ్యాయుడు సత్యనారాయణ మేషాన్ని ఘనంగా సత్కరిస్తున్నారు. ఇప్పుడు అప్పుడు ఓకే సార్ పరమేశ్వర్. పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. గలగల మాటల సడిలో బరువిక తేలిక పడిలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే. మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు